ముందుగా మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. 4 పీసెస్ చేపలు తీసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం వేసుకొని బాగా కలపాలి. ఒక నిమ్మకాయ బద్ద కూడా వేసుకోవాలి. తర్వాత ముక్కలకి బాగా పట్టించండి. ఫిష్ ఫ్రై ఎవరు రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే మీకు వస్తుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈజీగా వస్తుంది కుకింగ్ అనేది. ట్రై చేయండి. ఇలా అన్నీ బాగా ముక్కలకి పట్టిస్తేనే టేస్టీగా ఉంటుంది. జాగ్రత్తగా నీట్గా కలపాలి, లేదంటే చేప అనేది ముక్కల కింద విడిపోతుంది. అందుకే జాయిగా నీట్గా కలపాలి. చేతికి ముళ్ళులు కూడా గుచ్చుకుపోతాయి, చూసుకోండి. కలిపేసిన తర్వాత పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ వేసుకుందాం. తర్వాత ఈ ఫ్రై అవుతూ ఉండగా ఆయిల్ అయిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో వేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన ఫిష్ తీసి పెనం మీద, హీట్ అయిన పెనం మీద వేద్దాం. చేప ముక్కలు అనేవి పెనం మీద మధ్యలో వేయకూడదు. మధ్యలో వేస్తే హీట్ ఎక్కువగా ఉండి మాడిపోతాయి. ఆ ఎడ్జెస్లోనే వేయాలి. మధ్యలో ఖాళీ ఉంచి ఆ ఖాళీలోని ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. సో తర్వాత వేద్దాం. ఫస్ట్ అయితే ఈ మసాలా, ముక్కలకి పట్టించిన మసాలా మిగులుతుంది కదా, ఆ మసాలాని పైన అద్దేద్దాం. సో అయిపోయింది. ప్రతి ఒక నిమిషం తర్వాత టర్న్ చేయాలి. కరెక్ట్గా ఒక నిమిషం, లేదంటే మాడిపోతుంది. కుకింగ్ రాని వాళ్ళు ఇలా టైం చూసుకోండి. చిన్న వాళ్ళకి ఎలాగో తెలిసిపోతుంది ఎప్పుడు టర్న్ చేయాలనేది. సో ఒక 1 మినిట్ తర్వాత తిప్పాలి. 2 చెంచా, అది ఒక దోశలు వేసుకునే గరిటెలు లాంటివి 2 తీసుకోండి. టర్న్ చేయడానికి చాలా బాగుంటుంది, వీలుగా ఉంటుంది. ముక్కలు అయిపోకుండా తిప్పచ్చు. సో ఇప్పుడు నేను టర్న్ చేస్తున్నాను, చూడండి. అలాగా అలా పట్టుకొని తిప్పడం వల్ల ఏంటంటే ముక్కలు అవ్వవు. సో నాకు వచ్చు కాబట్టి తిప్పేస్తున్నాను. రాని వాళ్ళు 2 వైపులా పట్టుకొని తిప్పండి, లేదంటే ముక్కలు అయిపోతాయి. సో మళ్ళీ ఇంకొక నిమిషం తర్వాత మళ్ళీ టర్న్ చేయాలి. మధ్యలో ఆయిల్ లైట్గా 1/2 స్పూన్ అలాగా ఆయిల్ వేసుకుంటే మాడకుండా నీట్గా ఫ్రై అవుతుంది. ఇలా ఆయిల్ ఎక్కువగా కనబడుతుందని చెప్పి ఆయిలీ ఫుడ్ అనుకోకండి. సో అదేమి ఉండదు, తక్కువే ఆయిల్. అది ఆయిల్లెస్ ఫుడ్ అంటారు కదా, అలాంటిదే. సో మళ్ళీ ఇంకొక నిమిషం తర్వాత టర్న్ చేద్దాం. సింపుల్గా ఫిష్ ఫ్రై ఇలా చేసుకోవచ్చండి.
ఎవరైనా సరే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని సింపుల్గా చేసేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సో నేను ఒక నిమిషం తర్వాత మళ్ళీ టర్న్ చేస్తున్నాను. మళ్ళీ మధ్యలో లైట్గా ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే అవి మాడకుండా ఉండడం కోసం. చూసారా, పట్టుకొని తిప్పకపోవడం వల్ల ఎలాగైపోయిందో, జారిపోతుంది అనమాట. ఆ ముక్కలు అయిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, పీసెస్. సో పెనం పట్టుకొని అటు ఇటు తిప్పడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అనేది ఈవెన్గా ఉంటుంది ముక్కలకి. చెప్పాను కదా ఆయిల్ వేసుకోవాలని, అలా ఆయిల్ వేసుకోవడమే. ఆయిల్ అయిపోయిన వెంటనే వేసుకోండి, ఉన్నట్లయితే అవసరం లేదు. అదే ఆయిల్ని అలాగా పెనాన్ని కొంచెం తిప్పితే అన్ని ముక్కలకి తగులుతుంది. పీసెస్ అని అలా ఎడ్జ్లో ఉండేలా చూసుకోండి, లేదంటే మాడిపోతాయి. అలాగా ఒక 5 to 6 టైమ్స్ టర్న్ చేసిన తర్వాత అయిపోయినట్టే, ఫ్రై అయిపోయినట్టే. సో చూసారు కదా, అలానే మనం మామూలుగా ఈ దాకల్లోని అట్లలోని ఇట్లని కూడా ఫ్రై చేయొచ్చు, కాకపోతే దాని టేస్ట్ వేరుంటుంది, పెనం మీద వండిన టేస్ట్ వేరుంటుంది. సో దాకల్లోనైతే ఆయిల్ ఎక్కువ వేయాల్సి ఉంటుంది, పెనం మీద పెద్ద ఆయిల్ అవసరం ఉండదు. సో ముక్క ఉడికిందో లేదో చూసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, మంచి కలర్తో ఫిష్ ఫ్రై రెడీ అయింది. కరెక్ట్గా 4 పీసెస్, మా హస్బెండ్కి, నాకు, మా బాబుకి, మా పాపకి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. పిల్లలు, మా హస్బెండ్ అయితే చాలా బాగుందని చెప్పారు. చూసారు కదా, ఇంతే ఫిష్ ఫ్రై. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే మా వీడియోస్ మీ వరకు చేరుతాయి. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, బాయ్.